నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా వెంకట నారాయణ బజార్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆయన చేసిన త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన రోజును ఆత్మార్పణ దినంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, నాయకులు పిడికిడి వెంకటేశ్వర్లు, కాకుమాని ప్రవీణ్, మురారిశెట్టి శ్రీకాంత్, చిలకపాటి మధు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఆర్య వైశ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పొట్టి తల్లి భాషాన హృదయమును పట్టు పట్టిరితాం చలనము లేనట్టి స్వేచ్ఛ తోడా जोहार पट्टी श्रीरामुलु गारू अमर रहे पट्टी श्रीरामुलु गारू अमर रहे पट्टी श्रीरामुलु गारू जोहार पट्टी श्रीरामुलु गारू अमर रहे 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 पट्टी श्रीरामुलु गारू అదే ఈ ఫోటో నాకు పంపించండి ఎవరన్నా. ఆంధ్రప్రదేశ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంతకుముందు మద్రాసీలు అనే పదం వాడే పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష ఆత్మార్పణం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 15ని ఆత్మార్పణ దినోత్సవంగా కూడా ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఉన్న మంచి ఆయన మన రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఆయన సేవలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరం. అటువంటి మహానుభావుడి విగ్రహం కూడా రాజధానిలో పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మన దేశం మన రాష్ట్రం కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా చిరస్మరణంగా గుర్తుండాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. అందరం కూడా పట్టణంలో కూడా ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా మనందరూ కూడా యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఈ విగ్రహ ఏర్పాటు కూడా మన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు వచ్చి ఈరోజు పట్టణంలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి మున్సిపల్ అధికారులు కూడా ఆ రోజు సహకరించడం బ్రహ్మాండంగా చేసుకున్నాం. అందరం కూడా అటువంటి మహనీయుడు మన ప్రాంతంలోనే పుట్టి దేశం ఈ రాష్ట్రం కోసం సేవలు చేయడం, అటువంటి సేవలకు గుర్తుగా మన ప్రాంతంలో కూడా ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాం. తప్పకుండా అటువంటి మహనీయులు
ఎప్పుడూ కూడా మన మధ్యలో ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనం కూడా అటువంటి మహానుభావులు ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి అందరినీ కూడా ప్రతి సందర్భంలో జయంతి వర్ధంతి కార్యక్రమాల్లోనే కాకుండా ఎప్పుడూ కూడా అటువంటి మహానుభావులు మనందరి మనసులో ఉండే విధంగా గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మనందరం కూడా ఒక మంచి ఆలోచనతో మన పట్టణంలో అందరం కూడా కలిసిమెలిసి ఈ పట్టణ అభివృద్ధిలో అందరం కూడా భాగస్వాములు అయ్యే విధంగా అందరూ ముందుకు రావాలని సహకరించాలని కోరుకుంటూ ఇటువంటి మహానుభావుడి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా మరలా కూడా దీంతో పాటు ఎక్కువ టైం కేటాయించి ఇటువంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.